హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. చింతపండు పులుపు లేకుండా టమాటా వేసి ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. మేకతల ఇది కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అలాగే ఒక 5 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. అలానే ఒక 2 పెద్ద సైజు టమాటాలని ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేస్తామో ఆ గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులోకి ఒక 2 గోజువరి ఆకు, అలానే పువ్వు, చెక్క, ఇలాచి, లవంగా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ వేగినాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాము. అలానే కొంచెం కరివేపాకు, ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపు అనేది ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. ఆనియన్ మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న తలకాయ కూరని యాడ్ చేసుకుంటాము. ఒక 2 మినిట్స్ దీన్ని ఇలానే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా తలకాయ కూర కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మరలా ఒక 2 మినిట్స్ ఇలానే ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకుందాము. అలానే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచుదాము. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం కర్రీని ఉడికించుకోవాలి. ఇలా కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత పీస్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని ఇందులోకి కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుందాము. ఈ కర్రీని మనం కుక్కర్లో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది, కానీ ఎలా వండిన దానికి కుక్కర్లో వండిన దానికి టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇలా మనకి వండించుకున్నది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అంతే, ఆయిల్ అనేది మంచిగా సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచి సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం నేను గ్రేవీ ఉంటుండగానే బంద్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది చల్లగా అయినప్పుడు మరీ దగ్గరగా అయిపోతుంది మనకి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ని బంద్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచేసి మూత పెట్టి తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. మీకు కూడా
రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.